హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ ఏమంటే డ్రైనేజ్ అనమాట. అంటే నీటి పారుదల అంటాం. ఇది 9th క్లాస్లో సోషల్ జియోగ్రఫీలో వన్ ఆఫ్ ద చాప్టర్ అనమాట. సో మనం ఈ డ్రైనేజ్ అనే చాప్టర్లో డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏమంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ మాట్లాడతాం. నెక్స్ట్ సెకండ్ది ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా అనేది అయితే మాట్లాడతాం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి హిమాలయన్ రివర్స్ అండ్ పెనిన్షియల్ రివర్స్. ఈ 4 కాన్సెప్ట్స్ అయితే మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కేర్ఫుల్గా వినండి. ఇక్కడ మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ ఏమంటే విచ్ రివర్ సిస్టమ్ ఫార్మ్స్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, లేకుంటే మనమే మాట్లాడతాం డ్యూరింగ్ ది వీడియో డిస్కషన్. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇంట్రడక్షన్లోకి వెళ్తే ఫస్ట్ వాట్ ఈజ్ డ్రైనేజ్ బేసిన్. డ్రైనేజ్ బేసిన్ అంటే ఏంటి? రెయిన్ వాటర్ పడినప్పుడు ఎక్కడెక్కడో రెయిన్ వాటర్ పడుతుంది కదా, అదంతా ఒక ఏరియాలో పడి ఏదో ఒక రివర్లోకి వెళ్ళాలన్నమాట. సో ఆ మొత్తం ఏరియా ఏదైతే ఒక రివర్ని ఫామ్ చేస్తుందో ఆ మొత్తం ఏరియాని మనం డ్రైనేజ్ బేసిన్ అని అంటాం అనమాట. సో మనం డ్రైనేజ్ ఏరియా అంటే ఏం చెప్పొచ్చు అంటే ఎంటైర్ ఏరియా ఆఫ్ ల్యాండ్ వేర్ ఆల్ రెయిన్ వాటర్ కలెక్ట్ అండ్ ఫ్లో ఇంటూ ఏ పర్టిక్యులర్ రివర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, అది డ్రైనేజ్ బేసిన్ అనమాట. సో నెక్స్ట్ వాటర్ డివైడ్. వాటర్ డివైడ్ ఏమంటే ఏదైనా వాటర్ వాటర్ స్ట్రీమ్స్ని డివైడ్ చేసే ప్రాంతం ఏదైతే ఉంటుందో, చిన్న మౌంటైన్స్ కానీ ఏదైనా అప్లాండ్ కానీ, ఆ పర్టికులర్ ఫీచర్ని మనం ఏమంటామంటే వాటర్ డివైడ్ అంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింధు నదిని అండ్ గంగా నదిని వేరు చేసే ఒక వాటర్ డివైడ్ ఉంటుంది. అది అంబాలా అనే ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంబాలా, ఈ అంబాలా అనేది సింధు, ఇండస్ అండ్ గంగా. సింధు అన్న ఇండస్ అన్న ఒకటే కదా. సో ఈ ఇండస్ అండ్ గంగా రివర్స్ని వేరు చేస్తుంది అనమాట. సో ఆ ఆ పాయింట్ని, ఆ అంబాలా ప్లేస్ని మనం వాటర్ డివైడ్ అని అంటాం. సో నెక్స్ట్ ఆ అంబాలా నుంచి ఈ గంగా సిస్టమ్స్కి ఎంత డిస్టెన్స్, ఇవన్నీ మనం క్లాసెస్లో అయితే మాట్లాడతాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టాపిక్ ఏమంటే డ్రైనేజ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. ఈ మన ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటేమో హిమాలయన్ రివర్స్, సెకండ్ ఏమో పెనిన్సులర్ రివర్స్. ఒకటి పెనిన్సులర్ రివర్స్ అంటే ఏమంటే, పెనిన్సులర్ అంటే మనకు తెలుసు కదా, ద్వీపకల్పం అని చెప్పి 3 సైడ్స్ వాటర్ ఉంటే దాన్ని మనం పెనిన్సులర్ అంటాం. మన ఇండియా అనేది పెనిన్సులర్ ప్లాటో అని మనం ప్రీవియస్ వీడియోలోనే చెప్పుకోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఇప్పుడు మనం హిమాలయన్ రివర్స్కి వస్తే, ఈ హిమాలయన్ రివర్స్ వచ్చేసి పెరిహినియల్ అనమాట. దీని ఫీచర్ ఏమంటే పెరినియల్ అంటే ఇది ఇయర్ మొత్తం వాటర్ ఉంటుందన్నమాట ఆ నదుల్లో. అంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? రెయిన్ వాటర్, వర్షం నుంచి వస్తుంది. ప్లస్ హిమాలయాల్లో స్నో మెల్ట్ అయ్యి అవి కూడా వాటర్‌ని, ఆ రివర్స్‌ని అయితే ఫార్మ్ చేస్తాయన్నమాట. సో ఈ 2 సోర్సెస్‌తో హిమాలయన్ రివర్స్ ఎప్పుడు శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటాయన్నమాట. అది వన్ ఆఫ్ ద ఫీచర్ ఫర్ హిమాలయన్ రివర్. అండ్ కమింగ్ టు పెనిన్సులర్ రివర్. ఈ పెనిన్సులర్ రివర్స్ ఎట్లా ఉంటాయంటే ఇవి సీజనల్ అనమాట. సీజనల్ అంటే ఓన్లీ రెయిన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఇవి వాటర్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి ఈ పెనిన్సులర్ రివర్స్‌లో. సో హిమాలయన్ రివర్స్‌లో మనకి మేజర్‌గా ఏమేమి ఉంటాయి? ఇక్కడ సింధు, గంగా, బ్రహ్మపుత్ర ఉంటాయి. ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. నెక్స్ట్ పెనిన్సులర్ రివర్స్‌లో మనకి మెయిన్‌గా ఏమేమి డిస్కస్ చేస్తామంటే నర్మదా, తాపి, మహానది, గోదావరి, కృష్ణా, కావేరి. ఈ టాపిక్స్‌లో అయితే మనం మాట్లాడుకుంటే ఈ చాప్టర్ మొత్తం అయిపోయినట్టే. ఈ మెయిన్ రివర్స్ అవి ఎక్కడెక్కడ పుడతాయి, వాటికున్న ఫీచర్ ఏంది, వాటికున్న లెంత్ ఏంటి, వాటికున్న ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి, తర్వాత డిస్ట్రిబ్యూటరీస్ ఎలా ఫార్మ్ చేస్తాయి, అవి ఇలాంటి మెయిన్ పాయింట్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్‌గా మనం డిస్కస్ చేసుకుంటే గనక ఈ చాప్టర్ అనేది అయిపోయినట్టే. కమింగ్ టు హిమాలయన్ రివర్స్. ఇక్కడ మనం హిమాలయన్ రివర్స్‌కెళ్ళే ముందు ఇంకొక కాన్సెప్ట్ అయితే మాట్లాడదాం. అదేమంటే ఇక్కడ మనకి ఇండియాలో ఈ డ్రైనేజ్ అనేది మేజర్‌గా రాక్ స్ట్రక్చర్ లేకుంటే స్లోప్ ఆఫ్ ది ల్యాండ్ వల్లనే ఉంటాయన్నమాట. సో దీంట్లో మనం ఇక్కడ మనకి ఏదైనా సరే ఒక కోర్స్ అనేది ఉంటది గదా. అంటే ఇక్కడ సోర్స్, ఆరిజినింగ్ పాయింట్ నుంచి ఏదో ఒక సముద్రంలో కానీ, మహాసముద్రంలో కానీ, సముద్రాల్లో కానీ కలిసే పాయింట్ వరకు మనం 3 టైప్స్ ఆఫ్ కోర్స్‌గా డివైడ్ చేయొచ్చనమాట. ఒకటేమో అప్పర్ కోర్స్, సెకండ్ వన్ ఏమో మిడిల్ కోర్స్ అని జెప్పొచ్చు.
నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనం లోయర్ కోర్స్ అని చెప్పొచ్చు. ఈ అప్పర్ కోర్స్‌లో మనకి ఎక్కువగా ఇవి ఫ్లో అనేది ఎక్కువ ఉండడం వల్ల సిల్ట్ అండ్ శాండ్‌ని ఇది కలెక్ట్ చేసుకొనొస్తాయి రివర్స్. ఓకేనా. నెక్స్ట్ ఈ మిడిల్ అండ్ లోయర్ కోర్సెస్‌లో ఏం ఫార్మ్ అవుతాయంటే డిపోజిషనల్ ఫీచర్స్ అనేవి ఫార్మ్ అయితాయి. అంటే లైక్ ఏమనొచ్చంటే మీండర్స్ అంటే మీకు తెలుసా? మీండర్స్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ లోయర్ కోర్స్‌కొచ్చేపాటికి నీటి ప్రవాహం అనేది తక్కువైపోతుంది గదా! ఆ నీటి ప్రవాహం తక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఇది లోయర్ కోర్స్ అనుకుంటే, ఇక్కడ నీటి ప్రవాహం తక్కువైపోవడం వల్ల ఇవి స్ట్రెయిట్‌గా ఫ్లో అవ్వదనమాట వాటర్. ఇలా వంపులుగా ఫ్లో అవుతుంది. సో, వీటి ఇట్లా వాలుగా ఏవైతే ఫ్లో అవుతాయో వీటన్నిటిని మనం మీండర్స్ అంటాం. ఇట్లా వాలుగా ఫ్లో అయ్యే ఈ ఫీచర్‌ని మనం ఏమంటామంటే మీండర్స్ అంటాం. నెక్స్ట్ ఇంకా ఏం ఫీచర్స్‌ని ఫార్మ్ చేస్తాయంటే ఆక్స్ బౌ లేక్స్ అంటే ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఒక లేక్స్ ఉన్నాయి గదా! ఈ లేక్ ఇప్పుడు నేను ఇక్కడ బ్రీఫ్‌గా చెప్తాను. మనం ఫ్యూచర్ క్లాస్‌లో యూపీఎస్సీ క్లాసెస్‌లో ఏం మాట్లాడతామంటే ఈ మీండర్స్, ఆక్స్ బౌ గురించి క్లియర్ కట్‌గా నేర్చుకుందాం. ఇక్కడ నేను జస్ట్ మీకు అర్థం అవ్వడానికని ఓవర్‌వ్యూ ఇస్తున్నాననమాట. ఇక్కడ ఆక్స్ బౌ లేక్స్ అంటే ఏమంటే ఇక్కడ ఈ మీండర్స్ ఉంటాయి గదా! ఈ మీండర్స్ ఇప్పుడు ఎక్కువ రెయిన్ వచ్చిందనుకో, ఈ మీండర్స్ అనేవి ఇక ఫ్లో పెద్దగా అయిపోతదా, ఇంత వైడర్‌గా ఉంటది గదా! ఈ వైడర్‌గా ఉంటది ఎక్కువ రెయిన్ వచ్చినప్పుడు. అప్పుడు తక్కువ రెయిన్ ఉన్నప్పుడు ఏమవుతదంటే, ఇంత విడ్త్‌లో నుంచి జస్ట్ కట్ అయ్యి ఇట్లా ఇక్కడ వరకే ఉంటాయి. అప్పుడు ఈ ఎక్స్‌ట్రా ఏమైతే ఉంటదో అదంతా కట్ అయిపోతదనమాట. వేరే ఒండ్రు మట్టితో గాని, వేరే ఏదైనా ఎరోజనల్ యాక్టివిటీస్‌తో కట్ అయిపోతది. సో, ఇట్లా ఈ మీండర్స్ నుంచి కట్ అయ్యి లేక్స్ ఏవైతే ఫార్మ్ అవుతాయో, వాటిని మనం ఆక్స్ బౌ లేక్స్ అని అంటామనమాట. మన ఇండియాలో ఏమేమి ఆక్స్ బౌస్ ఉన్నాయి మెయిన్‌గా అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో, ఇవి కోర్సెస్ గురించి అయితే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పర్ కోర్సు, మిడిల్ కోర్సు అండ్ లోయర్ కోర్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఫ్లో అయ్యేది. వాటరు రివర్స్ నుంచి ఎలా ఫ్లో అవుతుందని తెలుసుకునే ప్రాసెస్‌లో ఈ 3 థింగ్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం హిమాలయన్ రివర్స్‌కెళ్దాం. హిమాలయన్ రివర్స్‌లో మనం ఇందాకనే చెప్పాం. ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి నీట్‌గా. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ రివర్‌కెళ్ళిపోదాం. సో, మనం ఈ ఇండస్ రివర్‌కెళ్తే ఇక్కడ ఈ ఇండస్ రివర్ ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే, కైలాస పర్వతాల్లో మనకి మానస సరోవర్. ఇది టిబెట్ ప్రాంతం. ఇక్కడ టిబెట్‌లోని మానస సరోవర్‌లో అయితే ఇది మనకి ఈ ఇండస్ రివర్ అయితే ఫార్మ్ అవ్వడం అయితే జరుగుతుంది. వీటికి మనకి మెయిన్ ట్రిబ్యూటరీస్ ఏమంటే జీలాం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనేవి మనం మెయిన్ ట్రిబ్యూటరీస్‌గా చదువుకుంటాం. దీనికి ఇంకా పైన మనకి జమ్మూ కాశ్మీర్‌లోనే కలిసేవి ఇంకో 4 ట్రిబ్యూటరీస్ అయితే ఉంటాయి. అవేమంటే జస్కర్, న్యూబ్రా, షోక్, హుంజా ఈ 4 కూడా మనకి జమ్మూ కాశ్మీర్‌లో జాయిన్ అవుతాయి. అవి కూడా ట్రిబ్యూటరీస్ ఆఫ్ ది ఇండస్ రివర్. ఇంకా వేరేవి మనకి కొన్ని పాకిస్తాన్‌లో కలిసేవి ఉంటాయి గదా! అవొచ్చేసి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనమాట. ఈ 5 రివర్స్ మనకి పాకిస్తాన్‌లోనే కలుస్తాయి. ఈ 5 రివర్స్ ఇక్కడ రాస్తాను. ఇక్కడ మీకు ఆ ట్రిబ్యూటరీస్ నేమ్స్ రాస్తాను చూడండి. షోక్, న్యూబ్రా, జస్కర్, హుంజా. ఇవే కాకుండా మనకి వేరే ట్రిబ్యూటరీస్ ఏమంటే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ ట్రిబ్యూటరీస్ అయితే ఉంటాయి. ఈ 5 ట్రిబ్యూటరీస్ మనకి పాకిస్తాన్‌లో ఎక్కడ కలుస్తాయంటే మితాన్ కోట్ అనే ఒక ప్లేస్‌లో అయితే కలుస్తాయి. ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు నోట్ జేసుకోండి. ఈ 5 ట్రిబ్యూటరీస్ మనకి పాకిస్తాన్‌లో కలిసే చోటుని మితాన్ కోట్ అంటాం. ఓకేనా. తర్వాత మనకి ఈ ట్రిబ్యూటరీస్‌లో గూడా చాలా బిట్స్ ఒస్తాయన్నమాట. ఇప్పుడు జీలం, చీనాబ్ మనకి చీనాబ్ అనేది మనకి అతి పెద్ద ట్రిబ్యూటరీ అనమాట ఇండస్‌కి. బట్ అతి పొడవైన ట్రిబ్యూటరీ వచ్చేసి మనకి సట్లెజ్. అతి పొడవైన ట్రిబ్యూటరీ ఏమంటే సట్లెజ్ అని చెప్దాం. అతి పెద్దదైతే చీనాబ్ అని అయితే మనమైతే చెప్పుకోవడం అయితే జరుగుతుందనమాట. ఇంకా తర్వాత మనకి వస్తే సట్లెజ్‌లో వేరే ఏ డ్యామ్స్ నిర్మించారు. ఇట్లాంటి బిట్స్ అన్నీ మనం యూపీఎస్‌సి ఆ సీరీస్‌లో అయితే మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సట్లెజ్‌లో బాక్రనంగల్ డ్యామ్ అనేది నిర్మించారు. అది ఏ టైప్ ఆఫ్ డ్యాము. తర్వాత దానివల్ల ఆహ్,
ఒక లేక్ గూడా ఉందనమాట. 'గురు గోబింద్' అని జెప్పేసి. అట్లాంటి పాయింట్స్ అన్ని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత జీలాం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఇవన్నీ ట్రిబ్యూటరీసే. బట్ ఇవన్నీ మనకి ఒకే చోట 5 ఇండివిడ్యువల్‌గా ఎళ్ళైతే అక్కడ మితాన్‌కోట్‌లో కలవవనమాట. ఇక్కడ మనకి చూసుకుంటే జీలాం వచ్చేసి చీనాబ్‌లో కలుస్తది. ఆ తర్వాత రావి సెపరేట్‌గా ఎళ్తది. ఆ రావిలోకి జీలం, చినాబ్ కలిసి రావి ట్రిబ్యూటరీలోకెళ్తది. నెక్స్ట్ మనకి ఈ బియాస్ వచ్చేసి సట్లెజ్‌లో కలుస్తది. నెక్స్ట్ ఈ సట్లెజ్, ఈ రావిలో కలిసిన జీలం చినాబ్ ఈ 2 కలిపి మనకి మితాన్‌కోట్‌లో అయితే మెర్జ్ అవుతాయన్నమాట. ఇంత డీప్‌గా ఇక్కడ నైన్త్ క్లాస్‌లో అవసరం లేదు. సో, ఇట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మనం ఫ్యూచర్ క్లాస్‌లో అయితే ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇవైతే మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇండస్ రివర్‌లో మనకి ఇవి గిల్జిత్, నెక్స్ట్ అదే విధంగా బాల్టిస్తాన్. సో, ఈ ప్లేసెస్‌లో అయితే ఫ్లో అవ్వడం జరుగుతుంది. డెస్టినేషన్ ఎక్కడికి పోతది ఇది అరేబియన్ సముద్రంలోకైతే ఈ సింధు నది అనేది కలుస్తది. దీని లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ 2900 కిలోమీటర్స్ అని చెప్తాం. నెక్స్ట్ రివర్ వచ్చేసి మనకి గంగా అనమాట. ఈ గంగా గురించి మాట్లాడుకుంటే, ఈ గంగా బర్త్ ప్లేస్ ఎక్కడంటే, ఈ గంగా నది ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే, ఇక్కడ రాస్తాను. ఇది గంగా అనేది జస్ట్ ఒక రివర్ గాదు. ఇది 2 రివర్స్ కలయిక అనమాట. ఒకటేమో భాగీరథి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అలకనంద. ఈ 2 రివర్స్ మనకి దేవప్రయాగ అనేసి ఉత్తరాఖండ్‌లో ఉంటది. దేవప్రయాగ అని ఒక ప్లేస్‌లో కలుస్తాయి. ఇది ఉత్తరాఖండ్‌లో అయితే ఉంటది. సో, ఇక్కడి నుంచి మనకి ఏదైతే రివర్ ఫ్లో అవుతుందో దాన్ని మనం గంగా రివర్ అంటామనమాట. సో, దేవప్రయాగ నుండి ఫ్లో అయ్యే రివర్‌ని మనం గంగా రివర్ అంటాం. మరి గంగా అని దానికి పేరెందుకొచ్చిందంటే, ఇక్కడ ఈ భాగీరథి అనేది ఎక్కడి నుంచి ఫార్మ్ అయి ఉంటదంటే, గంగోత్రి అనేసి ఒక సోర్స్ ఉంటది. సో, ఈ గంగోత్రి గ్లేసియర్ అనేది భాగీరథికి సోర్స్ అనమాట. సో, దీనివల్ల మనకి గంగా అనే పేరైతే రావడం జరిగిందనమాట. ఇంకా ఇక్కడ గంగా రివర్ యొక్క ఉపనదుల గురించి మాట్లాడితే 3 విధాలుగా మాట్లాడుకుందాం. 3 పాయింట్లలో చూడండి క్లియర్‌గా. ఫస్ట్‌దేమంటే ఇవి ఒకటి గోమతి, గాగ్రా, గండక్, కోసి. ఇవేమంటే సో, మేజర్‌గా మనకి ఈ గాగ్రా, గండక్, కోసి ఈ ట్రిబ్యూటరీస్ వచ్చేసి మనకి నేపాల్ హిమాలయాస్‌లో ఆరిజినేట్ అవుతాయి. నేపాల్ హిమాలయాస్‌లో. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి మనకి యమున. ఈ యమున అనేది కూడా వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ. ఈ యమున అనేది మనకి గంగా నదికి ప్యారలల్‌గా ఫ్లో అవుతుందనమాట. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే గంగోత్రికి కొంచెం దగ్గరలోనే మనకి యమునోత్రి అని ఒక పాయింట్ ఉంటది. యమునోత్రి. ఈ యమునోత్రి దగ్గర ఫామ్ అయ్యి, మనకి ఈ గంగా నదికి ప్యారలల్‌గానే ఫ్లో అవుతుందనమాట. ఈ యమున. నెక్స్ట్ మనకి ఈ యమున అనేది మనకి గంగా నదిలో ఎక్కడ మెర్జ్ అవుతుందంటే అలహాబాద్. అండ్ ఆల్సో సరస్వతి నది గూడా అని చెప్తాం. అంటే గంగా, యమున, సరస్వతి ఈ 3 ఓహ్, మెర్జ్ అయ్యే ప్లేస్‌ని మనం త్రివేణి సంగమం అని గూడా మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు మనకి థర్డ్ ఏం చెప్తామంటే పెనిన్సులర్ ప్లాట్యూస్ నుంచి కొన్ని 3 ట్రిబ్యూటరీస్ అయితే ఫార్మ్ అవుతాయన్నమాట. అవేమంటే చంబల్, బేట్వా, సన్. ఈ ట్రిబ్యూటరీస్ ఏమంటే చంబల్, బేట్వా, సన్ అనేవి కూడా అనదర్ 3 ట్రిబ్యూటరీస్ అనమాట. వీటిలో మనకి ఇంకా డీప్‌గా ఎళ్ళాలంటే ఈ చంబల్, బేట్వా అనేవేమో యమునా రివర్‌లో కలుస్తాయి. సన్ రివర్ మాత్రం డైరెక్ట్‌గా గంగా నదిలో కలుస్తుందనమాట. సో, ఇట్లాంటి డిస్కస్ డీప్‌గా అయితే డిస్కస్ చేద్దాం ఫ్యూచర్ క్లాస్‌లో. ఇప్పుడైతే ప్రెజెంట్ గుర్తుపెట్టుకోండి. సో, వీటి ట్రిబ్యూటరీస్ వచ్చేసి గోమతి, గాగ్రా, గండక్, కోసి ఇవన్నీ నేపాల్ హిమాలయస్. నెక్స్ట్ యమున. యమున అనేది ప్యారలల్‌గా ఫ్లో అవుతుంది. ఇది అలహాబాద్‌లో మెర్జ్ అవుతుంది. నెక్స్ట్ చంబల్, బేట్వా, సన్ అనేవి మనకి పెనిన్సులర్‌లో ఆరిజినేట్ అయ్యే ట్రిబ్యూటరీస్ అనమాట. కమింగ్ టు డెస్టినేషన్. మనం డెస్టినేషన్ గురించి కొంచెం డీప్‌గా మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి గంగా నది ఫరక్కా అని ఫరక్కా ఈ గంగా అనేది ఫ్లో అవ్వుకుంటూ ఫరక్కా అనే ప్లేస్‌కైతే రీచ్ అవుతది. ఈ ఫరక్కా అనేది వెస్ట్ బెంగాల్‌లో ఉంటది. సో, ఇక్కడి నుంచి మనకి గంగా అనేది డివైడ్ అయిపోతుంది. గంగా రివర్. ఒకటేమో భాగీరథి, హుగ్లీ.
ఇంకొకటేమో బ్రహ్మపుత్ర రీజియన్‌లోకి, బ్రహ్మపుత్ర రివర్‌లోకి కలిసిపోతుంది. ఇంకొకటేమో బ్రహ్మపుత్ర రివర్‌లోకి కలిసిపోతుంది. నెక్స్ట్ మనకి ఇంకా లోయర్ కోర్స్‌లో ఫ్లో అయ్యే మెయిన్ స్ట్రీమ్‌ని మనం మేఘన అని గూడా అంటాం. మేఘన. సో, ఈ విధంగా మనకి చివరికి ఈ భాగీరథి, హుగ్లీ డైరెక్ట్‌గా బే ఆఫ్ బెంగాల్‌లో కలిసిపోతుంది. బే ఆఫ్ బెంగాల్‌లో కలిసిపోతుంది. ఈ భాగీరథి, హుగ్లీ. నెక్స్ట్ ఆహ్, ఏదైతే గంగా నది బ్రహ్మపుత్రలో కలుస్తదో, అది వచ్చేసి సుందర్బన్ డెల్టాలని ఫార్మ్ చేస్తది. ఈ సుందర్బన్ డెల్టా ఫార్మ్ అయిన తర్వాత ఇది కూడా బే ఆఫ్ బెంగాల్‌లోకైతే కలిసిపోవడం అయితే జరుగుతుందనమాట. సో, దీని లెంత్ కూడా మనకి 2500 కిలోమీటర్స్ ఉంటది. అప్రాక్సిమేట్‌గా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే మనకి అంబాలా మనం ఇంట్రడక్షన్‌లోనే మాట్లాడుకున్నాం. అంబాలా అనేది వన్ ఆఫ్ ద వాటర్ డివైడ్ అనమాట. ఇదొచ్చేసి మనకి ఇండస్ రివర్‌తో ఈ గంగా రివర్ కలవకుండా చేస్తుంది. సో, ఈ అంబాలా రివర్ నుంచి మనకి ఫరక్కా వరకు ఉన్న డిస్టెన్స్ 1800 కిలోమీటర్స్ ఉంటది. సో, దీని స్లోప్ వచ్చేసి మనకి స్లోప్ చాలా తక్కువుంటది. జస్ట్ 300 మీటర్స్ స్లోప్ ఉంటది. అంటే మనం కాలిక్యులేట్ చేసుకుంటే 6 కిలోమీటర్లకి కలిపి 1 మీటర్ స్లోప్ అయితే ఉంటది. ఇంత తక్కువ స్లోప్ ఉండడం వల్ల ఇవి మనకి వాటర్ ఫ్లో అనేది చాలా స్లోగా ఎళ్తది. సో, మీండర్స్ అనేవైతే ఫార్మ్ అవుతాయి. మీండర్స్ అంటే ఏంటనేది మనం స్టార్టింగ్‌లోనే ఇంట్రడక్షన్‌లోనే చెప్పాం. సో, ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ హిమాలయన్ రివర్, బ్రహ్మపుత్ర అండ్ అదర్ పెనిన్సులర్ రివర్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.